అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మండలం గోపిదిన్నె గ్రామంలో అర్ధరాత్రి దారుణ ప్రమాదం చోటు చేసుకుంది. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఓ ఇంట్లోని రిఫ్రిజిరేటర్ నుంచి హఠాత్తుగా గ్యాస్ లీక్ కావడం ప్రారంభమైంది. ఏదో వాసన రావడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు అసలేమైందో చూద్దామని వెళ్లి ఫ్రిడ్జ్ తలుపు తెరిచారు. అంతే, ఒక్కసారిగా పెద్ద శబ్దంతో అది పేలిపోయింది. ఈ ఊహించని పేలుడుతో ఆ ఇంట్లో నివసిస్తున్న ప్రకాష్, పవిత్ర తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. రాత్రివేళ ఆ ప్రాంతంలో వచ్చిన భారీ శబ్దానికి చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలుసుకుని వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు రక్తసిక్తమైన బాధితులను చూసి చలించిపోయారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి గాయపడిన వారిని హుటాహుటిన చికిత్స నిమిత్తం తంబళ్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మీ పేరు బ్రదర్? శివకుమార్ సార్. ఊరు? గోపిదిన్నె. ఏం జరిగింది? నైట్ రిఫ్రిజిరేటర్ లీక్ అయ్యేసి. రిఫ్రిజిరేటరా సిలిండరా? రిఫ్రిజిరేటర్ సార్. వాసన వస్తుందని మా వైఫ్ డోర్ తీసేదానికి పోతే ఒకటేసారి బ్లాస్ట్ అయిపోయింది. లోపల ఎవరెవరు ఉన్నారు? లోపల మా అల్లుడు ఉన్నారు సార్. మీ అల్లుడా? మా అల్లుడు పేరు? ప్రకాష్. మీరు? నా పేరు శివకుమార్. మీరు బయట పడుకుంటున్నారా? ఎవరెవరు బయట పడుకున్నారు? నేను, మా భార్య, నా మేనకోడలు. మీ భార్య పేరు? పవిత్ర. మీ మేనకోడల పేరు? స్వప్న. మీ అబ్బాయి చిన్నపిల్ల పేరు? జస్విన్ కుమార్. ఎంత ఉంటుంది వయసు? 3 సంవత్సరాలు. మీరు బయట పడుకుంటున్నారు. ప్లేస్ ఓపెన్ చేసి చూసారా? మా వైఫ్ ఓపెన్ చేసి చూస్తే బ్లాస్ట్ అయిపోయింది. మొత్తం కాలిపోయింది. మొత్తం రేకులన్నీ పైకి లేచిపోయింది. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం తీవ్రంగా గాయపడిన ప్రకాష్, పవిత్రల పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రశాంతంగా ఉన్న ఆ ఇంట్లో అర్ధరాత్రి వేళ ఫ్రిడ్జ్ పేలడం, నలుగురు తీవ్రంగా గాయపడటంతో గోపిదిన్నె గ్రామంలో తీవ్ర భయాందోళన నెలకొంది.